తిరుమల పరకామణి సొమ్ముల స్వాహాపై పూర్తి విచారణ జరపాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీని కలిసి పరకామణిలో విదేశీ డాలర్ల మాయంపై ఫిర్యాదు చేశారు. భక్తులిచ్చే కానుకలలో 100 కోట్ల స్కామ్ చేసిన అంశం తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. గత 2 ఏళ్లుగా అమెరికన్ కరెన్సీని జిఆర్ అసిస్టెంట్ రవికుమార్ కాజేస్తున్నాడని ఆరోపించారు. 2023లో రవికుమార్ విజిలెన్స్ అధికారులకు దొరికాడు అన్నారు. అతని చేత 72,000 కట్టించి చేతులు దులుపుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఆ మొత్తం లెక్కించి స్వామివారి కార్పస్ ఫండ్ కింద డిపాజిట్ చేస్తారు. మిత్రులారా, మీరు హుండీలు వేసే మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే మీ ఆఫరింగ్స్ మీరు చేసే కానుకలు స్వామివారి కార్పస్ ఫండ్ కింద పోతుందని చెప్పి అక్కడ రాసుంటారు. కానీ గత ప్రభుత్వంలో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ 23/4/2023లో విజిలెన్స్ అధికారులకి దొరికాడు. లోపల నుంచి అమెరికన్ డాలర్స్ ఒక $100 తీసుకొని వస్తా ఉంటే $1000 తీసుకొని వస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ దారుణమైన విషయంలో పూర్తి వాస్తవాలు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒక పక్క డీజీ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీలో తేలుతాయి. అవన్నీ కూడా స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది. నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అయిపోయింది. రిపోర్ట్ రావాల్సింది ఉంది. ఎందుకంటే వాళ్ళు స్టేట్ విజిలెన్స్ వాళ్ళు ఇక్కడ క్వశ్చనర్స్ ఇచ్చారు, మా అధికారులందరూ కూడా రిప్లైస్ ఇచ్చారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ వరకు పెండింగ్ ఉందనేది నాకు తెలుసు. అది కూడా కొన్ని కోర్టు లిటిగేషన్ వల్ల పెండింగ్ ఉన్నదనేది నాకు వచ్చిన సమాచారం. దాంట్లో ఆ ఎంక్వైరీ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఏం చేయాలనేది చూడాలి. కానీ లేదండి, అలాంటిది ఏం లేదు. ఇవన్నీ కూడా టీటీడీ ప్రాపర్టీనే. మెయింటెనెన్స్కి వాళ్ళ సహాయం అడిగాం. మెయింటెనెన్స్ అంటే కొన్ని రిపేర్లు టెక్నికల్గా వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు బాగా చేయగలరు కాబట్టి డిపాజిట్ వర్క్ అనే ఉంటుంది. అంటే డబ్బులు మనం ఇస్తాం, వాళ్ళు టెక్నికల్గా కాంపిటెంట్ కాబట్టి వాళ్ళు చేసి పెడతారు. అవన్నీ కూడా స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీలో తేలుతాయి. అవన్నీ కూడా స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది. నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అయిపోయింది. రిపోర్ట్